హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు బేకరీ రా మెటీరియల్ అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నాండి. దానికోసం నిన్న ఆరిఫ్కి వెళ్ళాను. హైదరాబాద్ మాదాపూర్ ఆరిఫ్లో తీసుకున్న సామాన్లు ఇవన్నీ బేకరీ కోసం. ఇవి మొత్తం బటర్ఫ్లైస్ ఇవి వచ్చినాయి అనమాట. వెనక నుంచి స్టిక్ చేసుకోవడానికి స్టిక్కర్తో పాటు వచ్చిన పుల్లలు మనం కేక్ మీద కూర్చోవచ్చు అనమాట. వీటిని అయితే ఇవి ఎడిబుల్ కాదు, నాన్ ఎడిబుల్. ఇవి పేపరే అనమాట. ఇవి నేను 18 పీసెస్ తీసుకున్నా, 18 ప్యాకెట్స్ తీసుకున్నా. ఒక్కొక్కటి 40 రూపీస్ పడింది నాకు. అట్లనే ఇది ఒకటి గోల్డ్ కలర్ది. ఇవన్నీ ఫాక్స్ బాల్స్. మనం నేను ఇన్ని కలర్స్ ఎందుకు తీసుకున్నా అంటే స్పేసర్ బాక్స్ లో పెట్టి స్పేసర్ కేక్ చేయబోతున్నా అనమాట. నేను బటర్ఫ్లై థీమ్ కేక్ ఒకటి చేయబోతున్నా. దానికోసం ఈ కలర్స్ అన్ని తీసుకున్నా. నాకు ఒక్కొక్కటి ఈచ్ ప్యాకెట్ 40 రూపీస్ పడింది. ఇది వచ్చేసి మనం ఫాండెంట్ మ్యాట్ అనమాట, సిలికాన్ మ్యాట్. ఇది మనం ఫాండెంట్ ఏమన్నా బొమ్మలు చేసుకోవాలన్నా ఫాండెంట్ దీని మీద చేసుకొని కట్ చేసుకుంటాం అనమాట. మనం డిఫరెంట్ షేప్లలో కట్ చేసుకుంటాం కదా, దానికోసం ఈ మ్యాట్ అవసరం అనమాట. ఇది నాకు 140 రూపీస్ పడింది. ఇట్లా స్టిక్ అయింది మరి. సో ఇది సిలికాన్ మ్యాట్. దీని మీద మనం చపాతీ కూడా చేసుకోవచ్చు. హ్యాపీ బర్త్డే టాపర్స్ ఇవి చిన్నవి. ఇవి ఒక మోడల్ అనమాట, కొంచెం పెద్దవి. ఇది స్క్వేర్, ఇది కొంచెం రెక్టాంగిల్ షేప్ లో ఉంది. ఇవి వచ్చేసి హ్యాపీ యానివర్సరీ టాపర్స్. ఇది కూడా యానివర్సరీ. ఇది 25th ఇయర్ ఎవరన్నా సిల్వర్ జూబ్లీ ఉంటే ఇది పెట్టేస్తా అనమాట. ఇది ఫస్ట్ బర్త్డే టాపర్. ఇది ఒకటి 2 ఒకటి 5 ఒకటి తీసుకొచ్చా. ఎవరైనా 25 ఇయర్స్ 52 ఇయర్స్ అట్లాంటి వాళ్ళు ఎవరైనా కేక్ చేయించుకుంటే అది పెట్టేస్తా. లేకపోతే 2 ఇయర్స్ 5 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా చేయించుకున్నా పెట్టేస్తా. ఇవి వచ్చేసి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనమాట, కేక్ మీద పెట్టడానికి. ఇవి కూడా అయితే నేను ఇవి విడిగా కూడా తీసుకున్నా. ఇవి నిజంగా రియల్ ఫ్లవర్ లాగే ఉన్నాయి అనమాట. ఇవి బాగున్నాయి. వైట్, పింక్, మొత్తం ప్యూర్ రెడ్, ఎల్లో, ఇంకా వైట్. ఇవి ఈచ్ వన్ నాకు 20 రూపీస్ పడింది. ఒక్క ఫ్లవర్ 20 రూపాయలు పడింది అనమాట. ఇవి కూడా కేక్ మీద పెట్టడం కోసమే. ఇవన్నీ యానివర్సరీ కేక్లు చేసినప్పుడు ఇవి బాగా పనికొస్తాయి అనమాట. ఇవి ఫాండెంట్ కటర్స్. మనము ఈ స్క్వేర్ అయితేనేమో స్క్వేర్ కటర్స్ దాంట్లో కట్ చేసుకొని మధ్యలో నేమ్ రాస్తాం కదా, దానికి పనికొస్తుంది అనమాట ఇది. ఇవేమో మనకు హార్ట్ షేప్ కటర్స్ అనమాట. హార్ట్ షేప్, ఇదేమో స్టార్. ఇవి చాక్లెట్లు అయినా కట్ చేసుకోవచ్చు, కాంపౌండ్ మనం మెల్ట్ చేస్తాం కదా, ఇది మనం ఫాండెంట్ అయినా కట్ చేసుకోవచ్చు అనమాట. నేను స్టీల్వి తీసుకున్నా కానీ అవి అంత స్టాండర్డ్గా లేవు అనమాట. ఇట్లా ఒత్తుతుంటే వంగిపోతున్నాయి స్టీల్వి అయితే. ఇవి బాగున్నాయి, స్టాండర్డ్గా ఉన్నాయి, మంచి గట్టిగా ఉన్నాయి. ఇది బ్లాక్ కలర్ ఫాండెంట్. మనం వైట్ కలర్ ఫాండెంట్ లో బ్లాక్ మిక్స్ చేస్తే అస్సలు ప్యూర్ బ్లాక్ ఫాండెంట్ రావట్లేదు అనమాట. అందుకని నేను బ్లాక్ ఫాండెంట్ తీసుకున్నా. ఒక కేజీ, ఈ కేజీ 600 రూపీస్. ఇది ఫాండెంట్ అంటే హార్ట్ షేప్ కటర్స్ చేస్తాం కదా, హార్ట్ షేప్ లో చేస్తాం కదా కేక్స్, దానికి వస్తాయి అనమాట కట్ చేసుకోవడానికి ఫాండెంట్. అందుకే రెడ్ తీసుకున్నా. రెడ్ కూడా మనం కలిపితే ఇంత ప్యూర్ మిక్స్ ఇట్లా రావట్లేదు రెడ్. సో అందులో ఒకటి బేబీ పింక్ ఒకటి తీసుకున్నా, ఒకటే తీసుకున్నా. ఇది బ్లూ ఒకటి తీసుకున్నా. ఇది సిండ్రిల్ అనమాట. దీన్ని కూడా నేను కేక్ మీద పెట్టడం కోసం తీసుకొచ్చిన అనమాట. బాగుంది కదా బొమ్మ అని చెప్పేసి తీసుకున్నా అనమాట. దీనికి ఎంత పడిందో సరిగా ఐడియా లేదు నాకు. నెక్స్ట్ ఇది బ్రెడ్ చేద్దామని తెచ్చుకున్నా నేను. ఈ మౌల్డ్ ఎప్పుడైనా బ్రెడ్ చేస్తే ఇది వస్తుందని తీసుకొచ్చుకున్నా అనమాట. ఈ బ్రెడ్ మౌల్డ్ వచ్చేసి 160 రూపీస్ అనమాట. ఇవి డౌల్స్. కేక్ మీద మనం 2 టైర్ కేక్ 3 టైర్ కేక్ చేసినప్పుడు దాంట్లో మధ్యలో పెట్టడానికి డౌల్స్ అనమాట. ఇవి ప్లాస్టిక్ వే. ఇది ఈచ్ వన్ నాకు 80 రూపీస్ పడింది ప్యాకెట్. 80 రూపీస్కి ఒక ప్యాకెట్ అనమాట. ఇది రైస్ పేపర్స్. ఇవి కూడా కేక్ మీద మనం డెకరేట్ చేయడం కోసం ఈ రైస్ పేపర్స్. ఇది ప్యాకెట్ నాకు 180 రూపీస్ పడింది నాకు.
ఈ టైప్ క్యాండిల్స్ నాకు నల్గొండలో దొరకవు అనమాట. సో ఇవి అక్కడ ఆరిఫ్ లో కనిపిస్తే తీసుకొని వచ్చిన. ఇది 45 రూపీస్ అనమాట, ఒక ప్యాకెట్ 45 రూపీస్. అట్లా నేను 5 ప్యాకెట్స్ తీసుకొచ్చాను. ఇవి స్ప్రింకిల్స్ అనమాట, ఈ గోల్డ్ కలర్ స్ప్రింకిల్స్ నా దగ్గర సన్నవి ఉన్నాయి. ఇవి కొంచెం మంచి సైజు మంచిగా ఉన్నాయి అని చెప్పి ఇది ఒక బాక్స్ తీసుకున్నా. ఇది నాకు 80 రూపీస్ పడింది ఈ బాక్స్. ఇది కూడా అంతే, ఇవి బ్లూ కలర్ స్ప్రింకిల్స్, ఇవి డిజైన్ స్టార్ డిజైన్ లాగా ఉన్నాయి అనమాట. ఇవి స్ప్రింకిల్స్ మనకి ఇందులో డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అనమాట బాక్సెస్. ఇవి దీంట్లో పార్టీషన్ ఉంది. ఇవి ఇవొక రకం, ఇవొక రకం, ఇవొక రకం, ఇవి స్టార్స్ హార్ట్ షేప్. అయితే మనకి ఇక్కడ నుంచి అది ఉందనమాట. ఇట్లా ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకొని మన ఎటంటే అటు ఇట్లా తిప్పుకొని ఏవి కావాలంటే అటు తిప్పుకొని ఓపెన్ చేసుకొని ఇట్లా చల్లుకోవడం అనమాట. బాగుంది ఇది. ఇది నాకు 350 పడింది అనుకుంటా ఇది ఒక బాక్స్. ఇవి వైట్వి, ఇవి కాపర్ ఒకటి, గోల్డ్ ఒకటి, ఫాయిల్ పేపర్స్ అనమాట. ఇవి కేక్ మీద డెకరేషన్ కోసం పెట్టుకునేవి, తినొచ్చు, ఇవి ఎడబులే. ఇవి కూడా హ్యాపీ బర్త్డే అనమాట. ఇవి కాయిన్స్, హ్యాపీ బర్త్డే టాపర్ కాయిన్స్ అనమాట. ఇవి మనం కేక్ మధ్యలో పెట్టడం కోసం అనమాట. ఇవి కుచ్చేవి కాకుండా జస్ట్ ఇట్లా పెట్టేయడమే. 80 రూపాయలు పడింది ఒక ప్యాకెట్ నాకు. ఇది 80 రూపీస్ పడింది. ఇవి రోజ్ ఫ్లవర్స్ కేక్ మీద పెట్టినప్పుడు మనం ఇవి కూడా దాని ఏమంటే పెట్టవచ్చు అనమాట. ఇట్లా మంచి ఐడియాతో వీటితో డెకరేషన్ చేసుకోవచ్చు. జొన్న కంకులు లాగా ఉన్నాయి ఇవి, గోధుమలు జొన్నలు లాగా ఉన్నాయి అనమాట. నచ్చినాయి నాకు, అందుకే తీసుకొచ్చిన. ఇదొకటి స్ట్రాబెరీ క్రష్. ఇవి మిల్క్ కాంపౌండ్. మన నల్గొండలో మిల్క్ కాంపౌండ్ దొరకట్లేదు. చాక్లెట్ చేయాలన్నా, చాక్లెట్ టాపర్స్ చేసుకోవాలన్నా ఈ మిల్క్ కాంపౌండ్ అవసరం అనమాట. ఈ నల్గొండలో దొరకలేదు ఇది నాకు, అందుకే నేను అక్కడ నుంచి ఈ మిల్క్ ఒక్కటే తీసుకొచ్చుకున్నా. డార్క్ వైట్ నల్గొండలో దొరుకుతాయి. సో ఈ మిల్క్ ఒక్కటే అక్కడ నుంచి తీసుకొచ్చుకున్నా. 3 ప్యాకెట్లు తీసుకొచ్చుకున్నా. ఇది ఆరెంజ్ క్రష్. నా దగ్గర ఉన్న ఆరెంజ్ క్రష్ అయిపోతుందని తెచ్చుకున్నా అనమాట. ఇది ట్రాన్స్పరెంట్ మౌల్డ్ అనమాట. మనం ఐస్ క్రీమ్ లాగా చాక్లెట్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో చాక్లెట్ కేక్ వచ్చినప్పుడు ఇట్లాంటివి మనం చాక్లెట్స్ చేసేసి దాని మీద టాపర్స్ లాగా కూర్చేయచ్చు అనమాట. ఇవి ఒకటి స్టీల్వి. మాకు ఇవి ఇంట్లో వాడుకోవడం కోసం అని తీసుకొచ్చినాం. మా పాప జ్యూసులు బాగా చేస్తుంది అనమాట. దానికోసం ఒక బ్రష్ కూడా ఇచ్చిండు క్లీన్ చేసుకోవడానికి. ఇట్లా బ్రష్ కూడా ఉంది వీటికి, స్టీల్వి, బాగున్నాయి. దీని మీద 75 రూపీస్ ఉంది కాస్ట్. ఇవి ఎల్ఈడి లైట్స్. మనం ఆ స్పేసర్ బాక్స్ లో బాక్స్ బాల్స్ ఫ్లవర్స్ పెట్టి ఎల్ఈడి లైట్స్ పెడితే మంచి లైట్స్ వస్తాయి అనమాట. సో ఇవి నాకు ఐడియా లేదు ఎంత పడిందో, కాకపోతే నేను 4 తీసుకొని వచ్చిన. ఇది గోల్డెన్ ట్రిప్స్ వేసుకోవడానికి తీసుకున్నా. దీనికి నాకు 140 రూపీస్ పడింది. ఇంకా ఇవి ఒక టాపర్స్ లీఫ్. ఇది సిల్వర్ షిమ్మర్ అనమాట. కేక్ మొత్తం అయిన తర్వాత దీంతో మొత్తం స్ప్రే చేస్తే షైనింగ్ వస్తుంది కేక్ కి. ఇది నేను బ్లూబెర్రీ క్రష్ ఒకటి తీసుకున్నా. అది బ్లూబెర్రీ క్రష్ ఒక్కటే ఉంది నాకు, అక్కడ ఎసెన్స్ లేదనమాట. అక్కడ ఎసెన్స్ కనిపిస్తే తీసుకొని వచ్చిన. దీనికి నాకు 90 రూపీస్ పడింది, ఇంత చిన్నదానికి. ఈ రిబ్బన్ నేను బో లాగా చేయడం కోసం, కేక్ ఇప్పుడు అన్ని ఇట్లా చుట్టూ పెడుతున్నారు కదా చేసి, దానికోసం తీసుకున్నా అనమాట. ఇది ఎవరైనా అడిగితే చేస్తా అట్లా. ఇవన్నీ కలర్స్, జెల్ కలర్స్. ఇవన్నీ రెడ్, ఆరెంజ్, ఎల్లో, లావెండర్, బ్లాక్, ఇంకా ఉన్నాయి, గ్రీన్, ఐస్ బ్లూ అంట. ఎన్ని కలర్స్, జెల్ కలర్స్ ఇవన్నీ. ఇది ఒక నాజిల్ అనమాట, 6B మోదక్ షేప్ లో మోదక్ వేస్తాం కదా, అదనమాట. ఇది 35 రూపీస్ పడింది నాకు. ఇది వచ్చేసి స్పేసర్ బాక్స్ అనమాట, 8 ఇంచ్ రౌండ్. దీంట్లోనే మనం అన్ని ఫాక్స్ బాల్స్, ఫ్లవర్స్ అవన్నీ వేసి లైట్ మొత్తం దాంట్లో లైట్ పెట్టేసి కేక్ మీద ప్లేస్ చేయడం కోసం. ఇది 450 పడింది నాకు. నెక్స్ట్ బటర్ఫ్లై. ఇప్పుడు అందరు బటర్ఫ్లై థీమ్ కేక్ చేస్తున్నారు కదా, దానికోసం నేను కూడా ఒక థీమ్ కేక్, అదే ఆ స్పేసర్ బాక్స్, ఈ బటర్ఫ్లై అన్ని ఉపయోగించి ఒక కేక్ చేద్దామని చూస్తున్నా. దీంట్లో ఇవన్నీ వింగ్స్ ఇవన్నీ వచ్చినాయి అనమాట. ఇది ఒకసారి ఫిక్స్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు. తర్వాత ఇది డ్రమ్ బోర్డ్. ఇది మనం
10 కేజెస్ వరకు దీన్ని వెయిట్ ఆపగలుగుతుంది అనమాట. సో దీని మీద నేను 8 కేజెస్ కేక్ చేయబోతున్నా అనమాట. ఈ అన్ని ఉపయోగించి ఒక కేక్ 8 కేజెస్ కేక్ ఒకటి చేయబోతున్నా. దానికోసం ఇది డ్రమ్ బోర్డ్ తీసుకున్నా అనమాట. ఇది 14x14 డ్రమ్ బోర్డ్ అనమాట. ఇది 100 రూపీస్ పడింది డ్రమ్ బోర్డ్ కి నాకు.